కాంగ్రెస్ మెజార్టీ సీట్లు గెలవబోతోందన్నారు కాంగ్రెస్ నేతలు. పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ మత రాజకీయాలు చేసిందని ఆరోపించారు జీవన్ రెడ్డి. అరవింద్ చిత్తుగా ఓడిపోవడం ఖాయమన్నారు. కేంద్రంలో యూపీఏ సర్కార్ రాగానే షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామన్నారు. బీజేపీ లక్ష్మణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు హస్తం నేతలు. రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలవబోతున్నామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. జయశంకర్ భూపాలపల్లిలో పర్యటించిన బట్టి కాటారం మండలం ధన్వాడలో శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. దత్తాత్రేయ స్వామి ఆలయ 3వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇండియా కూటమి ప్రభుత్వం కేంద్రంలో రాబోతోందని చెప్పారు. దేశ సంపదను ప్రజలకు సమానంగా పంచుతామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు చెప్పారు బట్టి. 12 నుంచి 14 స్థానాలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రాబోతా ఉన్నారు. దేశంలో రేపొద్దున ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. ఇండియా కూటమి ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను ప్రజలకు పంచే కార్యక్రమాలు కూడా రాబోయే ప్రభుత్వం చేపడుతుందని చెప్పి చాలా స్పష్టంగా కొన్ని గ్యారంటీ ద్వారా వారి ప్రకటనలు చేశారు. ప్రజాస్వామ్యానికి కావాల్సినటువంటి అంశాలే తీసుకొని దానికోసం నిలబడగలిగేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పంపిస్తా ఉన్నాం. శారీరక మానసిక ఉల్లాసం కోసం విద్యార్థి యువత వయస్సుతో సంబంధం లేకుండా ప్రతిరోజు క్రీడలు వ్యాయామం చేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో విద్యార్థి యువత కోసం రత్నగిరి ఫౌండేషన్ ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంపును మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు. మనిషి జీవితానికి నీళ్లు గాలి నీరు ఎట్లయితే అత్యంత ఆవశ్యకతనో నెసెసిటీయో అదే ప్రకారం ప్రతి మనిషి జీవితంలో వయసుతో సంబంధం లేకుండా ఆడ మగ అనే తారతమ్యం లేకుండా చిన్న పెద్ద భేదం లేకుండా ప్రతి ఒక్కరూ కనీసం 1 గంట సేపు ఆటపాటల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి. అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. ఎంపీ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కైందని ఆరోపించారు నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. బీజేపీ సిద్ధాంతాల కోసం కాకుండా రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించిందన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా అరవింద్ ప్రసంగాలు చేశాడని ఆరోపించారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు కృషి చేస్తామన్నారు జీవన్ రెడ్డి. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అరవింద్ గారు ఎంత మత విద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా యావత్ నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం ఇంటర్ మత సామరస్యానికి ప్రతీకగా శాంతియుతంగా అందరు కలిసి ఉండాలనే ఒక భావనతో రాజకీయంగా ఏదైతుందో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ఎన్నికలను ఒక మతంతో ముడిపెట్టి విడిదీయడం అనేది సమంజసం కాదు అనేటువంటి ధోరణితో ఏదైతుందో ఇవాళ స్పందించడము, ఈ చక్కెర కర్మాగారం పునఃప్రారంభమవుతుంది అనేటువంటి ఒక విశ్వాసం రైతాంగంలో కలగటం కాంగ్రెస్కు అనుకూలత వచ్చిందని చెప్పడం తప్పదని చెప్పండి. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. లక్ష్మణ్ కు పొలిటికల్ చిప్ ఖరాబైందన్నారు జగ్గారెడ్డి. అందుకే ఆగస్టులో ప్రభుత్వానికి సంక్షోభం అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదో జరిగిపోతున్నదని ముందే జాతకం, ఈయన ఒక పండితుడు అయినట్టు. ఇప్పుడు లక్ష్మి గారు ఎంపీయా లేకపోతే పండితుడా? మొదలై వీళ్ళు జాతకాలు చెప్తున్నారు. 3 నెలల ముందే ఏమో జరగబోతుంది తెలంగాణలో అని ఈ జాతకం చెప్పుడు వల్ల ఆయనకు వచ్చి ఆ జాతకం చెప్పడానికి ఉద్దేశం ఏదో నాకు అర్థం కాలేదు. ఆగస్టులో కాంగ్రెస్ గవర్నమెంట్ సంక్షోభంలో పడబోతుంది అని ఆయన ఏదో జాతకం చెప్పాడు. మోసగాళ్ళంటే మీరే బీజేపీలే. ప్రజలను ఎట్లా మోసం చేయొచ్చు అనే దాంట్లో మీరు ఎక్స్పర్ట్లు, మీరు పెద్ద పెద్ద ప్రొఫెసర్స్. మీరు కాంగ్రెస్ మెజార్టీ స్థానాల్లో గెలుస్తోందన్నారు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. ఎలాగూ ఓడిపోతామని తెలిసి బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కుమ్మక్కైందని ఆరోపించారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల్లో తమకు మద్దతిచ్చిన పార్టీలకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు నేతలు. ప్రజలు జీవన్ రెడ్డి గారి యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరిచినట్టుగా నాకు వస్తున్న సమాచారం. రాష్ట్రంలో కూడా రిజర్వేషన్ల ప్రభావం కానీ, రేవంత్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్న 6 గ్యారెంటీలు కానీ, రాహుల్ గాంధీ పర్యటనలు, ప్రియాంక గాంధీ గారి పర్యటనలు, ఖార్గే గారి యొక్క పర్యటన ఇవన్నీ కూడా లాభం చేకూరుస్తున్నాయి. ఇక పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో కాంగ్రెస్ నేతలు రిలాక్స్ అవుతున్నారు. 2 నెలలుగా విశ్రాంతి లేని ప్రచారం చేశారు. ఇక జూన్ 4న జరిగే కౌంటింగ్ లో గెలుపోటములపై సమీక్షలు చేస్తున్నారు.